పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్కు ఇప్పుడే ప్రేమ్నాథ్ గారు చెప్పినట్టు ఇక్కడ విచ్చేసిన మైత్రేయ బుద్ధులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అయితే కైలాసపురి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడే ఏవీలో చాలా క్లారిటీగా చూపించారు మన పిఎంసి వారు. అయితే కైలాసపురిలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి క్లుప్తంగా చెప్తాం. తర్వాత ఫైనల్గా ఒకసారి పత్రిజీ ధ్యానమాయం గురించి వివరిస్తాం. మొట్టమొదటిగా ద్వారకా నివాస్ ప్రాజెక్టు గురించి మారం శివప్రసాద్ గారు మొట్టమొదటి రోజు నుంచి నడుము గట్టి ఎట్టి పరిస్థితుల ఆ ప్రాజెక్టు కావాలని ఒక గొప్ప సంకల్పంతో దాదాపుగా అది కంప్లీట్ దశకు వచ్చేది. ఒకసారి మారం శివప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలుపుదాం. ఆ ప్రాజెక్టు గురించి వారి మాటల్లో. బాలాజీ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వారికి, సదానంద యోగీశ్వర్లకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సభకు విచ్చేసిన మహానుభావులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇరవై 28 సంవత్సరాల కింద నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. 27 సంవత్సరాల నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో కర్నూలులోను, ఆ పైన హైదరాబాద్లోను అత్యంత సన్నిహితంగా మెలిగే అవకాశం దొరకడం వల్ల 2018 సెప్టెంబర్లో వారి ఫ్యామిలీతో కైలాసపురికి వచ్చేయమని ఆజ్ఞాపించడం వల్ల మా అమ్మాయిని 50 లక్షలు అప్పు చేసి మరి ఇంగ్లాండ్కి చదువు పంపించి నేను కైలాసపురికి వెళ్ళాను. నేను 50 లక్షల అప్పుకు భయపడలేదు. మా అమ్మాయిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తుండేవాడిని. ఆమె నేను లండన్కి వెళ్తాను చదువుకోవడానికి అయితే అబ్బా అదృష్టం, అవకాశం దొరికింది, ఆమెను పంపించి నేను నా భార్యతో కలిసి కైలాసపురికి వెళ్ళిపోయాను. ఈ కాలం పిల్లలు అక్కడ ఉంటామంటే ఉండరు ఆ అడవిలో. అది ఓకే. కైలాసపురికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నాకే ఆయన ఏం చెప్పలేదు. కానీ ఒకరోజు 2019 ఫిబ్రవరిలో మహేశ్వర మహాప్రభుడు కింగ్ ఛాంబర్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే వర్షం వచ్చి చుట్టూ కారుతుంటే నాకు అర్థమైంది పత్రిజీ నన్ను ఎందుకు రమ్మన్నారు అని. వారి అనుమతి తీసుకుని 2019 సెప్టెంబర్లో ఆ మహేశ్వర మహాప్రభుడు రెనోవేషన్ మొదలుపెట్టి 2021 నవంబర్ 14న 2 సంవత్సరాల్లో పత్రిజీ దంపతుల సన్నాస్తాలతో పునఃప్రారంభం సర్వాంగ సుందరంగా నోచుకోవడం జరిగింది. ఆ పైన వారు వెళ్ళిపోయేదానికి ఒక 15 రోజుల ముందు 2022 జూలై 3న వారి స్వహస్తాలతోనే పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ కూడా వారు పునఃప్రారంభోత్సవం చేశారు. ఆ నిర్మాణం కూడా అద్భుతంగా తయారైంది. ఆ పైన విజయభాస్కర్ గారు, బాలకృష్ణ గారు ఇంకా నాకు చాలు, నేను రిటైర్ అవుదాం అనుకుంటూ ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ నా మీద ఒత్తిడి తెచ్చాడు. విజయభాస్కర్ గారు ఆయనకు సపోర్ట్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మహేశ్వర మహాప్రమిడ్లో ఈ ద్వారకా నివాస్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అది మొదట్లో కొంత స్లోగా వచ్చినా ఆ పైన గత డిసెంబర్లో 3 ఫ్లోర్లోనూ టాయిలెట్లు, బాత్రూమ్లు అద్భుతంగా 5 స్టార్ లెవెల్లో పూర్తి చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ని అక్టోబర్ 11వ తారీఖు పూర్తి స్థాయి వసతులతో ప్రారంభిస్తున్నాం. కనుక ఈ వచ్చే నెల 11వ తారీఖు కర్తాల కైలాసపురికి ఆ ద్వారకా నివాస్ ప్రారంభోత్సవానికి వచ్చి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. నేను అక్టోబర్ 11వ తారీఖు ఆ స్ఫూర్తితో దాదాపు 60% పూర్తయిన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మరి డిసెంబర్ లోపల పూర్తి చేసి డిసెంబర్ 21న స్వర్ణమల పత్రిజీ గారి స్వహస్తాలతో మళ్ళీ పూర్తి ఓపెనింగ్ చేయాలని మేము నిశ్చయించుకున్నాం. అయితే అక్కడ 500 బెడ్లు, 6 రూములు ఉన్నాయి. 6 రూములు బుక్ అయ్యాయి.
500 బెడ్లలో 360 బెడ్లు బుక్ అయ్యాయి. ఇంకా 140 బుక్ కావాల్సి ఉంది. ఒక్కొక్క బెడ్కి ₹1,35,000 ఇచ్చినట్లయితే 25 సంవత్సరాల పాటు ఎవరైనా ఉచితంగా ఉండవచ్చు. సంవత్సరానికి 80 రోజులు అందులో అన్ని వసతులను 5 స్టార్ ఫెసిలిటీ వసతులని ఎంజాయ్ చేయవచ్చు. ఆ 140 బెడ్లు పూర్తయితే 2 కోట్లు డబ్బులు వస్తాయి. పై 2 ఫ్లోర్లు పూర్తవుతాయి. మీరు అక్టోబర్ 11న వచ్చి ఎంత వైభవంగా దివ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయిందో ఇంకా చక్కగా పై 2 ఫ్లోర్లు పూర్తవుతాయి. కనుక వాటిని బుక్ చేసుకుని ఆ 2 కోట్లు మీరందరూ కలిసి ఇచ్చినారంటే మీ అందరి కోసం డిసెంబర్ 21కంతా 500 బెడ్ల సర్వాంగ సుందరమైన పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద యోగి బ్లాక్ పూర్తవుతుంది. కనుక మీ అందరూ కూడా దీనికి ఆశీర్వదించి ఆర్థిక సేవ చేస్తే, మామూలుగా మిగతా ఆర్థిక సేవకి విరాళం అంటారు. ఇది విరాళం పేరు మీద మీకు కర్తాల్లో సంపాదించుకున్నటువంటి వసతి హక్కు. కనుక ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అంత డబ్బు వద్దు అనుకుంటే కేవలం ₹15,000 ఇచ్చినట్లయితే సంవత్సరానికి 10 రోజులు 25 సంవత్సరాల పాటు మీరు వసతిని అనుభవించవచ్చు. అయితే ప్రైమ్ టైమ్స్లో వారికి ఆ వసతి ఉండదు. ఇది విషయం. థ్యాంక్ యూ.